మీరు ఏ నదికి దగ్గరగా ఉన్నారు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరికి తూర్పునున్నవారు, గోదావరికి పశ్చిమమునున్నవారు అని కదా అర్థం. పండిన పంటలు కానీ, తాగిన నీళ్లు కానీ ఇవన్నీ గోదావరి తల్లి అనుగ్రహమేనా కాదా? నీవు గంగా స్నానానికి వెడుతున్నావు. నిన్ను ఉంచినది, నిన్ను పెంచినది, పోషించినది ఆ తల్లి. ఇప్పుడు నువ్వు ఇంకొక నది చాలా గొప్పది అని వెడుతున్నావు, మంచిదే. గోదావరి కూడా కాదందు, చాలా సంతోషిస్తుంది, నిజమే మా అప్ప గంగ అంత గొప్పది అంటుంది. కానీ అమ్మా, అసలు ఆ ఆలోచన రావడానికి, ఈ ఉపాధితో వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ నీళ్లే తాగాను, నీ నీళ్లతో పండిన పంటలు తిన్నాను. అమ్మా, నీలో ముందు మునక వేసి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను. తల్లి, నాకు గంగా స్నానం